ఫేస్ ఇది మోటార్లో హుస్సేన్ గారు మీరే చూడండి జాగ్రత్తగా. అసలు అట్ట కాదు, ముందు టైం అన్న చెక్ చేయాలి ఫస్ట్. ఎందుకంటే చేసాము, అసలు మీరు ఫస్ట్ స్టార్టింగ్ కాడి నుంచి ముందు చెక్ చేసి మీరు ఆ టైం అన్న చెక్ చేసి అప్పుడు కలపాలి. మనం వేరే వాళ్ళకి మర్చిపోకుండా ఉంటారు. అది అంతే. మనం ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి, ముందు అసలు ఎలా వైర్తో ఏంటి అనేది అంతా చూడాలి. సెమీ ఆటోమేటిక్ పీసీబీ ఉంటుంది సార్. సెమీ ఆటోమేటిక్ లో పీసీబీ ఉండవండి. మామూలుగా రియర్లీ మోడల్స్ లో పీసీబీ కూడా ఉంటాయి. అప్పుడు అది ఓన్లీ వాష్, టైమర్ బదులు బోర్డు ఉంటుంది అంతే. టైమర్ బదులు పీసీబీ అనేది ఉంటుంది. అలా అది ఎక్కువ మోడల్స్ లో లేదు, ఏదో కొన్ని మోడల్స్ రేర్లీ మోడల్స్ అనమాట. బోర్డు చిన్న బోర్డు ఏం లేదు, టైమర్ వెళ్ళే పని చేద్దాం అంతే. 555 టైమర్ ఐసీ ఉంటుంది, ఆ ఐసీ మీద వర్క్ అవుతుంది. ఫుల్లీ ఆటోమేటిక్ అంతా పీసీబీ మీద అంతే. ఇందులో కాదు, అందులో సిరీస్ అది ఇందులో ఎటువంటి యాక్టివిటీ చేయకుండా వెలిగిందంటే అంతే. యాక్టివిటీ చేస్తే అది డిస్టర్బ్ చేస్తే సిరీస్ ల్యాంప్ తయారు చేయడం చెప్తానండి మామూలుగా, బోర్డు మీద చెప్తాను. మల్టీమీటర్ కూడా చెప్తాను, దాంతో పాటు ఇది కూడా చెప్తా. అదే ఉందండి, ఈయన ఎలక్ట్రీషియన్ గారు ఉంటే ఆయనే చెప్తారు. అయ్యా మల్టీమీటర్ కూడా వచ్చేది. కొద్దిగా చాలండి. మీ ఏపు సెమీలు ఎక్కువ ఉన్నాయంట బాగా, సుధాకర్ చెప్పాడు. ప్రతి ఒక్కరు సెమీలు తెగ ఉన్నాయండి. సిఆర్టీ టీవీలు కూడా ఉన్నాయంట ఇప్పటికి బాగా. ఇప్పుడు అదే సిఆర్టీ టీవీలు నేర్చుకుంటే సుధాకర్ పర్మిషన్ తెచ్చుకున్నాడు, కానీ టైం సరిపోవట్లేదు. ఇప్పుడు అసలు ఆయన ఖాళీ ఎక్కడ ఉంటుంది, పర్మిషన్ తెచ్చుకుని కూడా 6 నెలలు అయిపోయింది. వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు, కానీ ఈయనకి టైం లేక నేనే చెప్తాను. వోల్టేజ్ తెలియదు సార్, 110 మొత్తం తెలియాలి. వోల్టేజ్లు ఏంటి, దాంట్లోనే ఎక్కువ పని ఉంటుంది అంతా. సింక్ దగ్గర నుంచి ఆర్జెంట్లో, వర్టికల్లో, ఆడియో, ఐఎఫ్ సెక్షన్ అంతా చెప్పాలి దాంట్లో. అంటే మనకి మెయిన్ బేసిక్ పీసీబీ నేర్చుకోవాలండి. నేర్చుకున్నాక ఏది చేసినా కవర్ అవుద్ది. ఇన్వర్టర్ నాన్ ఇన్వర్టర్లు ఏముండవు. అందులో ఏంటంటే సిఆర్టీలో ఏముండవు. ఎల్సిడి ఎల్ఈడిలో మామూలుగా ఇప్పుడు ఎల్ఈడి అంటే డీసీ మీద వర్క్ అవుతాయి, ఎల్సిడి అంటే ఏసీ మీద పనిచేస్తుంది. లోపల బ్యాక్ ప్యానల్లో ఏసీ మీద డీసీ మీద వర్క్ అవుతుంది. అది ఎక్కువ తిప్పారు చూసారు, టైం ఎక్కువసేపు పట్టేసింది. ఒకళ్ళు ఇలా చేయండి, తర్వాత మిగతా వాళ్ళు అవసరం లేదు. అంటే మనోడికి తెలియడం కోసం పెట్టమన్నా. మీకు అర్థమైపోయింది కదా.
ఈ టైమర్లో లోపల ఏమైనా కొంచెం మనం చేసుకోవడం పడుతుంది సార్. ఏం కుదరదండి అవన్నీ పడేయడమే. ప్లేట్లు అవన్నీ మొత్తం అని మార్చుకోవడం. మీరు ఒకసారి ఓపెన్ చేస్తే ఆ వీల్స్ ఇబ్బంది కూర్చోవు, పడేయడమే. 200 టైమర్ల కోసం 230. ఇన్స్టిట్యూట్ కి సపోర్ట్ చేసి షాప్ లో ఉంటాయి సార్ ఇక్కడ అంటే చెప్తాను. షాప్స్ మండే రోజు మనం వెళ్ళినప్పుడు అవన్నీ మన షాప్స్ అవన్నీ చూపిస్తాను సార్. అడ్రస్ చెప్తే అవి మనం అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవాలని చెప్పాను సార్. అదే అలాగే ఎక్కువ మీ అవ్వాలని కొత్త షాపులు, స్క్రాప్ షాపులు అన్నీ మండే ఒక పూట చూసి రావడం, ఇంకో పూట ఏమో మంగళవారం ట్యూస్డే ఎగ్జామ్కి మొత్తం ఇప్పుడు నేను చెప్పుకున్నవన్నీ ఒక 25 క్వశ్చన్స్ అడుగుతా. అవన్నీ మీరు నేను ఏది అడిగితే అది ఎగ్జామ్ రాయాలి. అది 25 క్వశ్చన్లు. అది 25 క్వశ్చన్లకి 20 క్వశ్చన్లు రైట్ ఆన్సర్ చేయాలి. 5 క్వశ్చన్లు తప్పులు వచ్చినా పర్లేదు. 25 క్వశ్చన్లు రైట్ చేశారా వెరీ గుడ్. 20 కన్నా తక్కువ వచ్చింది అనుకో, ఒక్కొక్క క్వశ్చన్కి 1000 రూపాయలు ఫైన్ కట్టించండి. బజర్ అంటే బజర్ మనకు లాస్ట్ లో ఇప్పుడు ఇండికేట్ చేస్తుంది. అది ఆ ప్లేస్ లో బజర్ ఉంది అనుకోండి, మోగుద్ది. అది కట్ అవునా ఉంది. ఓకే, ఇక్కడికి బజర్ ఇప్పుడు ఏం తెలిసింది? సప్లై సప్లై తెలిసింది. అది రైట్ సైడ్ ఉందా లెఫ్ట్ సైడ్ ఉందా బజర్? దీనికి లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ ఉంది. అంటే మనకి దాని ముఖం మన టైమర్ ముఖానికి లెఫ్ట్ లో ఉన్నట్టు అది ముఖం అంటే. అది ఆ లెఫ్ట్ లో ఉంది. లెఫ్ట్ లో ఉన్నప్పుడు మనకి కొన్నిటిలో రైట్ లో ఉంటాయి. 80% రైట్ గానీ లెఫ్ట్ గానీ ఉంటాయి. 20% కొన్ని మధ్యలో ఉంటాయి అన్నమాట. ఆ మధ్యలో ఉన్నప్పుడే మనకి కొద్దిగా ఇబ్బంది. ఆ మల్టీమీటర్ మీద చెక్ చేసుకోవాలి మనం. అది ఏంటి చివరి కొద్దిగా తిప్పి టెస్టింగ్ ల్యాంప్ అయినా చేయొచ్చు, మల్టీమీటర్ అయినా. అంటే మనం టెస్టింగ్ ల్యాంప్ అయినా అదైనా చేయొచ్చు, ఏదైనా ఒకటే. కాకపోతే ఇది ఎందుకు నేర్పుతామంటే మీకు ఫస్ట్ ఇది ఈజీగా నేర్పితే మల్టీమీటర్ మీద ఈజీగా చేయగలరని, అంతే. నేర్చుకున్నప్పుడు ఇదైతే మీకు బాగా అర్థమవుద్దని చెప్తాం. ఎందుకంటే ల్యాంపులు ఇవన్నీ పట్టుకెళ్ళలేం కదా కస్టమర్ ఇంటికి. అది మీరందరూ ఒకళ్ళు అడ్మిన్ కింద ఎవరో ఒకళ్ళు ఉండి ఒక గ్రూప్ క్రియేట్ చేసుకోండి. ఎవరో ఒకళ్ళు అడ్మిన్ కింద ఉండి మీరు నలుగురు గ్రూప్ చేసుకుని మీరు నలుగురే ఇంకెవరో అవకాశం లేదు. అదే సునీల్ మిస్ అయ్యాడుగా, లేకపోతే 5 మామూలుగా సరిపోయేవాళ్ళు. సునీల్ మిస్ అయ్యాడుగా. ఇక మీ నలుగురు గ్రూప్ క్రియేట్ చేసి దాంట్లో నన్ను కూడా యాడ్ చేయండి. ఏంటి చేస్తే మీకు ఇక తర్వాత ఇక నుంచి వెళ్ళిన తర్వాత మీరు ఒకళ్ళకొకళ్ళు కాంటాక్ట్ అవుతా ఉందరు. కానీ నాకు ఎప్పుడన్నా ఖాళీగా ఉన్నప్పుడు నేను ఎప్పుడన్నా ఖాళీగా ఉంటే నేను ఆన్సర్ చేస్తాను. మీరు ఏదన్నా డౌట్ క్లారిఫై అవ్వకపోయినా ఆ వీడియో చేసి యూట్యూబ్ లో పెట్టేస్తాను. ఈ డమ్మీ చేసుకోలేదు. ఇది హెవీ వాష్ అదే పక్కన వచ్చిన ఇది ఉంది కదా, నాకు ఏం కావాలి దానికి ఇచ్చుకోవాలి. అదే ఒక దానికి ఇచ్చిన డమ్మీ లెఫ్ట్ రైట్ ఇచ్చుకోవాలి. ఒక దానికి ఇచ్చుకునే ఇది డమ్మీ అంటే ఇది నార్మల్. ఇది ఇప్పుడు పవర్ సప్లై ఇచ్చాం. అదే ఇది డమ్మీ చేస్తాం కదా. ఇదేమో అక్కడికి వెళ్ళింది కదా లెఫ్ట్ రైట్, ఈ రెండు. ఇదేమో నార్మల్ వాష్. లెఫ్ట్ రైట్ కాదు ఇది అంతే లెఫ్ట్ రైట్. ఇది లాస్ట్ కూడా నార్మల్ వాష్ అని చెప్పారు. దేనికైనా ఇచ్చుకోవచ్చు, ఒకదానికి దేనికైనా ఇచ్చుకోవచ్చు. ఇది టైమర్, ఈ నోటంలో ఫేస్, ఇది డమ్మీ. అంటే వాష్ స్పిన్ ఉంది కదా దాని కదా సెల్ఫ్ స్విచ్.
ఎందుకని మీరు చేయండి. చెప్పాలి సార్, అది చేయాలి ఒక నిమిషం ఆయన చెప్పండి. అసలు మాలు ఇప్పుడు ఆయన చేసిందంటే తప్పు ఉందండి. అది కనిపించింది. అదే తప్పు ఉంది చెప్పండి. ఈయన ఇప్పుడు కనెక్షన్లు ఇచ్చారు కదా, అయిపోయింది కదా. దీంట్లో ఒక తప్పు వచ్చింది ఏంటి? ఏం తప్పు వచ్చింది? ఇది దీనికి ఇవ్వాలి ఎలా సార్. లెఫ్ట్ రైట్? లెఫ్ట్కి ఇవ్వాలి సార్. అది తీబాడండి. ప్రాబ్లం ఏంటి చెప్పు. ఇది నాకు లెఫ్ట్ రైట్ కావాల్సింది- అలా చేసుకొని ఈ రెండు అలా కాదండి, యాక్టీజ్ ఆయన ఎలా ఇచ్చారు అలా ఉంచండి. కలిపేసి కలిపి. పీకారు కదా ఒక వైరు, ఇంకా ఇది కలిపేసి ఉంచండి. ఇప్పుడు కలిపేశారు కదా. ఇప్పుడు ఒక తప్పు ఉందన్న, ఏదో కనిపెట్టండి. ఎవరు కనిపెడతారు? ఇది సార్, ఏది? ఇది ఆ. ఇది రైట్ ఇచ్చారు కదా సార్. లెఫ్ట్ ఇది అవుతుంది లెఫ్ట్కి ఇవ్వాలి సార్. ఏ అలా ఎందుకు ఇవ్వాలి? అంటే 7 సిస్టమ్ లో అయితే అసలు అది కాదు. ఇదేం వాష్? అది ఒకసారి లైట్ వాష్, లైట్ వాష్, నార్మల్ వాష్. నార్మల్ వాష్. ఇది ఒకసారి స్ట్రాంగ్ వాష్. ఇది స్ట్రాంగ్ వాష్. స్ట్రాంగ్ వాష్. అవునా? ఇప్పుడు ఈయన ఏమి ఇచ్చాడు? స్ట్రాంగ్ వాష్ ఇచ్చాడు, అంతే కదా. అవును సార్. ఇప్పుడు ఇది నార్మల్ వాష్. సార్ దీనికైనా ఇవ్వచ్చు, దీనికైనా ఇవ్వచ్చు కదా. దానికి ఇవ్వచ్చు, కానీ ఇది తీసేయాలి కదా సార్. ఇది అవసరం లేదు, దీనికి ఇవ్వాల్సిన అవసరం ఉంది. మనం ఒక వాష్ కదా ఇచ్చేది, అంతే ఇది కదా. ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇది తీసేయాలి. అదే అది తీసేసి అదే మీరు తప్పు. ఇక్కడ లెఫ్ట్ ఇవ్వాలి. ఒకటి వదిలేయాలి కదా. ఒకటి వదిలేయాలి, రెండింటికి ఇవ్వకూడదు. అది చూసారా, ఇప్పుడే తప్పు చేశాడు ఆయన మళ్ళీ. అది మీరు బాగా దీన్ని స్టడీ చేయాలి, గుర్తుపెట్టుకోవాలండి. ఈ తప్పు చేస్తే మనం ఇబ్బంది పడతాం తర్వాత. ఎందుకంటే తప్పు చెయ్యాలి ఇక్కడ, కానీ గుర్తుపట్టుకోవాలి, గుర్తించుకోవాలి. అది తప్పు ఇప్పుడు అందుకే అందరూ చేయమన్నది. ఎందుకంటే ఒకళ్ళు ఒక తప్పు చేస్తారు, ఆ తప్పులన్నీ గుర్తుంటాయి. అది అలా. ఇది ఓకే కదా, అయిందా? ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా చూడండి. అయ్యిందండి రమ్య అంతే అయ్యింది. అయితే ప్లగ్ పెట్టి ఆన్ చేయండి.